నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి చిచ్చురేగుతోంది. మాజీ మేయర్ స్రవంతి జయవర్ధన్ హయాంలో పసిబిడ్డల స్నాక్స్ కూడా దోచుకున్నారంటూ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. 150 రూపాయల విలువైన జామెట్రీ బాక్సులకు 550 రూపాయలు బిల్లులు సృష్టించారని అన్నారు. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. త్వరలో ఎన్నిక రాబోయే కొత్త మేయర్కు తమ పూర్తి సహకారం ఉంటుందని రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్కి మేయర్గా వ్యవహరించడం నిజంగా చాలా సంతోషిస్తున్నా. ఈ 70 రోజుల కాలంలో 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నాం. దాదాపు 28 కోట్ల రూపాయలతో ఈ 70 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, ఎక్కడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, ఎక్కడ ఏ ఉద్యోగి దగ్గర లేదా ఏ ఫైల్ కోసమో ఒక్క రూపాయి తీసుకోకుండా పరిపాలన చేసి, మీ అందరికీ తెలుసు, గతంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారి కొడుక్కి టెక్నికల్ శాలరీ కోసం ఫైల్ వస్తే 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి 65,000 రూపాయలు ఫోన్ పే కొట్టించుకుంటే గానీ సంతకం పెట్టినటువంటి గతంలో పనిచేసిన మేయర్ 54 మందికి, ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా విచారణ చేయొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. 70 రోజుల పాటు నెల్లూరు నగర కార్పొరేషన్కి మేయర్గా వ్యవహరించడం నిజంగా చాలా సంతోషిస్తున్నా. ఈ 70 రోజుల కాలంలో 28 కోట్ల రూపాయల